హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నాను అంతా కూడా మీకు చూపించేస్తాను ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడైతే ట్రావెల్ అవుతున్నాం. సో మా ఇంటి కాడ నుంచి జిఆర్టీ, లలిత, అలాగే ఇంకా జాయిల్ కాజ్, ఈ 3 షాప్లలో మేము తీస్తామన్నమాట. ఆ 3 షాప్స్ కూడా మాకు నియర్ బైయే. సో ఆటోలో వెళ్ళిపోతున్నాం. 4 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో అందుకని ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను లలితాకి వెళ్ళాను. లలితాకి వెళ్తే ఈ లాంగ్ చైన్స్ చూసాను అనమాట. నాకు ఆల్రెడీ లాంగ్ చైన్ ఉంది. సో ఇది బాగున్నాయి, చూద్దాం, సింపుల్ గా ఉందని చూసాను అంతే. ఇంకా వచ్చేసి మెయిన్ వచ్చింది ఎందుకు వచ్చామంటే పాపడ బిళ్ళ కోసమే వచ్చాము. ఇక్కడ ట్రై చేస్తున్నాను కదా, ఇక్కడ పాపడ బిళ్ళలు. సో ఇవి ఒక 2-3 అలా ట్రై చేశాను అనమాట. సో ఈ రెండిట్లో నేనైతే ఇది తీసుకున్నాను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ అది కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది, ఎక్కువ గ్రామ్స్. ఇది కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంది, చూసేదానికి కూడా బాగుంది అనేసి ఇది తీసుకున్నాను. సో నేను అప్పుడు ఫస్ట్ అంటే చాలా రోజులు అయింది లాంగ్ చైన్, నేను నెక్లెస్ అయితే ముందే తీసుకునేసాను. సో అది తీసుకున్నప్పుడైతే డిజైన్స్ అంతగా బాగాలేవు. ఇప్పుడైతే సూపర్ గా ఉన్నాయి డిజైన్స్. మీకు నేను లాంగ్ చైన్ ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు అబ్బా ఇప్పుడు ఎంత బాగున్నాయో అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇయర్ రింగ్స్. సో ఇవైతే తీసుకున్నాను. సో నేను ఒక్క ఇయర్ రింగ్ సెట్ అండ్ పాపడ బిళ్ళ, సో ఇదైతే తీసుకున్నాను. నార్మల్ గా పెద్దది ఒకేసారి తీసుకొని వెళ్ళిపోయాను. లాంగ్ చైన్, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్, ఆ 3 కూడా నేను తీసుకునేసాను. ఇంకా పెండింగ్ ఉన్నవి, ఇంకా డైలీ వేర్ కి ఇయర్ రింగ్స్ లేవంటే అప్పుడే చూపించిన ఇయర్ రింగ్స్, పాపడ బిల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫాస్ట్ గానే అయిపోయింది మా షాపింగ్. కానీ ఇక్కడ లాంగ్ చైన్స్ మీకు చూపిస్తాను. నేను తీసుకున్నప్పుడు డిజైన్స్ అన్ని లేవు, కానీ దాంట్లో కూడా బెస్ట్ ఒకటైతే దొరికింది నాకు, అది తీసుకున్నాను. సో ఇప్పుడుండే కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే మీకు రెఫరెన్స్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను షాప్ చేసింది జిఆర్టీలో అయితే తీసుకున్నాను నా ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిల్ అయితే. అండ్ మీకు లాంగ్ చైన్ లలిత అక్కడ వెళ్ళాము, ఎట్లుంటాయి డిజైన్స్ చూద్దాం అనేసి. లలితలో ఏంటంటే నాకు లాంగ్ చైన్ డిజైన్స్ ఇప్పుడు చాలా కలెక్షన్స్ పెట్టున్నారు. సో అవైతే మీకు యాడ్ చేస్తాను క్లిప్, మీకు చూడండి. సో లలితలో నాకు డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అంతగా నచ్చలేదు. సో అందుకనేసి నేను జిఆర్టీకి అయితే వచ్చేసాను. జిఆర్టీకి వస్తే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ నచ్చాయి. ఇంకా బిల్లింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా అక్కడ ఏంటి స్కీమ్ ఏదన్నా కావాలంటే ఇంకా దాని డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని ఏదో కొంచెం అలా ఫిల్ చేశాను. ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ కలెక్షన్ అంతా కూడా లలితాదనమాట. లలితాలో ఇప్పుడు లాంగ్ చైన్ కలెక్షన్ సూపర్ గా ఉన్నాయి. నేను లలితాలోనే నా లాంగ్ చైన్ అయితే నా నెక్లెస్ తీసుకున్నాను. లాంగ్ చైన్ అయితే నేను జాయిల్ కాస్ట్ లో తీసుకున్నాను అనమాట. అది బాగుంది ఆ కలెక్షన్. సో నెక్లెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంత కలెక్షన్ లేదు, అప్పుడు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఎంత కలెక్షన్ ఉందో. అదే కదా మనకి ఎప్పుడు షాపింగ్ ఏంటంటే ముందు తీసుకునేది ఉంటే కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు అబ్బా ఇప్పుడు తీసుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది. కానీ గోల్డ్ లో మాత్రం నాకు అట్లా అనిపించలేదు ఇప్పుడు తీసుకుంటే బాగున్నాయని. బికాజ్ నేను తీసుకునింది 1 గ్రామ్ గోల్డ్ 5200 అలా ఉనింది, కానీ ఇప్పుడు 7200 ఉంది. సో చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ కదా. ఇట్స్ బెటర్ ముందే తీసుకున్నాను అనిపించింది అనమాట. సో మీకు కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు చూపించేస్తున్నాను. చాలా మంచిగా ఉంది. మీరు లలితకి వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఇప్పుడైతే వెళ్ళొచ్చు, మంచి కలెక్షన్ ఉంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అది నెక్స్ట్ టైం డైలీ వేర్ గా బాగుంటుంది, నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా చాలా థ్యాంక్స్ అన్నమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో గోల్డ్ అనేది మనకి సేవింగ్స్ గా ఎప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది. నేను అందుకే చిన్న అమౌంట్ ఉన్నా కూడా ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి అట్లీస్ట్ సైడ్ కమ్మలన్నా తీసుకొని పెట్టుకోండి. మీకు ఎంత ఉంటే అంత తీసి పెట్టుకుంటూ ఉండండి. బికాస్ గోల్డ్ చూస్తూనే ఉన్నాం కదా ఎంత అవుతుందో. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాబెర్రీ చాక్లెట్ ఏదో డెజర్ట్ లాగా చేశానన్నమాట. ఆ వీడియో నీకైతే నెక్స్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.